హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తిరుమలలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను తిరుమల బస్ స్టాండ్లో ఉన్నాను. మేము ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్తాం. మన అక్క ఏంటంటే డైరెక్ట్ తిరుమల బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ అరుణాచలం బస్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మాకు టైం సేవ్ అవుతుంది. యాక్చువల్గా తిరుపతి నుంచి అరుణాచలంకి ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ట్రైన్ టైమింగ్స్ అనేది కొంచెం లేట్ ఉన్నాయి. మాకు ఆ టైం సెట్ అవ్వదని చెప్పి డైరెక్ట్ బస్ స్టేషన్కి వచ్చాం. మనకు తిరుపతి నుంచి అరుణాచలంకి అయితే అప్రాక్సిమేట్గా 200 కిలోమీటర్స్ ఉంది. టికెట్ ప్రైస్, జర్నీ టైం అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం, చెప్తాం. ఇక్కడ ఈ బస్సు ఉంది కదా, ఈ బస్సులో అయితే మనం తిరుమలలో ఉన్న ఒక 6 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. టికెట్ అయితే 120 రూపీస్. అందులో మనకి వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతరుణం, శ్రీవారి పాదాలు ఇలా. సో మాకు టైం లేక మేమైతే ఆ ప్లేసెస్ కవర్ చేయలేదు. హైలైట్ ఏంటంటే బస్సు ఉందని చెప్పి డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నాం. మా వెనకాల అందరూ సీట్ నెంబర్స్ ఎత్తుకుంటున్నారు. అదేంటి నార్మల్ జనరల్ బస్సే అనుకున్నాం, కానీ అది రిజర్వేషన్ అంట. సో ముందే రిజర్వేషన్ కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం సీట్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయని. సో సీట్స్ ఖాళీగా ఉన్నాయన్నాడు. సో ఒకరికి టికెట్ కాస్ట్ 340 రూపీస్ తిరుమల నుంచి అరుణాచలం వరకు. అండ్ మన బస్ అయితే 9:30కి స్టార్ట్ అవుతుంది. తిరుమల నుంచి అరుణాచలం రీచ్ అయ్యేసరికి 4 అవుతుందంటే ఈవినింగ్. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తిరుమల నుంచి డైరెక్ట్గా ఇలా బస్సులో అయితే వెళ్ళొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి ముందే సీట్స్ ఉన్నాయా లేవని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే మనకి ఈ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి కంచి, బెంగళూరు, తిరువన్నమలై, చెన్నై ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే మనకి కంచి బస్సెస్ ఉన్నాయి. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కొండ కిందికి. అండ్ ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్లో అయితే స్టాప్ ఉంది బస్కి. సో ఇక్కడ నుండి డైరెక్ట్ అరుణాచలంకి వెళ్ళొచ్చు. 1 అవర్ హాల్ట్ ఉంది ఇక్కడ. సో తిరుపతి బస్ స్టాండ్ని మనం శ్రీనివాస బస్ స్టాండ్ అని కూడా అంటాం. అండ్ మనం ఉన్న బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా వెనకాల ఇంకో బస్ స్టాండ్ ఉంది, శ్రీహరి బస్ స్టాండ్ అని. సో మనం 10:30కి వస్తే ఈ బస్ స్టాండ్కి మన జర్నీ అయితే మళ్ళీ 11:30కి స్టార్ట్ అయింది అరుణాచలంకి. బయట వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ ఆఫ్టర్ 3 అవర్స్ జర్నీ మధ్యలో ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు వీళ్ళు. టైం అయితే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. ఇంకో 1 అవర్లో అయితే మనం అరుణాచలం రీచ్ అయిపోయి ఇంకెలాగో 1 అవర్లో రీచ్ అయిపోతాం కదా అని చెప్పి ఇక్కడైతే ఏం తినలేదు. కానీ బాగుంది ప్లేస్ అయితే, హైవే పక్కనే, చుట్టూ పొలాలు. ఈ సీన్ చూడండి ఎంత బాగుందో, వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. ఇంకా అలా ఒక ½ అవర్ బ్రేక్ తర్వాత అయితే మనం మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అయిపోయి. సో ఫైనల్ గా మనమైతే అరుణాచలం రీచ్ అయ్యాము. ఇదే అరుణాచలం బస్ స్టాండ్. కానీ ఇక్కడ అన్ని బస్సెస్ కలర్ఫుల్ గా ఉన్నాయి. అసలు ఏవి గవర్నమెంట్ బస్సు, ఏవి ప్రైవేట్ బస్సు అర్థం అవ్వట్లేదు. కనీసం బస్ మీద బోర్డ్స్ చూద్దామంటే అన్ని తమిళ్లో ఉన్నాయి. ఓకే, తమిళ్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్, అట్లీస్ట్ ఇంగ్లీష్లోనే ఉండాలి కదా, ఎందుకంటే వేరే ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా. ఇంకెలాగో అలా కనుక్కొని టెంపుల్కి వెళ్ళి బస్ అయితే ఎక్కేసాం. టికెట్ అయితే ఒక్కరికి 20 రూపీస్ తీసుకున్నారు. 1.5 కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్ నుండి. ఇంకా టెంపుల్ దగ్గర దిగి రూమ్స్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాం. నార్మల్ గా మ్యాప్స్ లో హోటల్స్ నియర్ బై అని కొట్టి సెర్చ్ చేస్తున్నాం. టెంపుల్ కి దగ్గరలో చాలానే ఉంటాయి. ఒక దగ్గర అడిగాం 2 persons కి 1 డేకి 1200 అన్నాడు. ఇంకో దగ్గర అయితే 1000 అన్నారు. కానీ మనం ఉండేది జస్ట్ మార్నింగ్ 7 వరకు. సో ఇంకా అలా తిరుగుతుంటే మాకైతే ఒక మఠం కనిపించింది. అక్కడికి వెళ్ళి రూమ్స్ అండ్ లాకర్స్ 2 ఉన్నాయి. లక్కీగా మాకైతే రూమ్ దొరికింది. ఇద్దరికి కలిపి 1 డేకి 500 తీసుకున్నాడు. సో మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం గిరి ప్రదక్షిణ చేద్దామని. టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. అండ్ మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో అయితే మనకి 8 లింగాలను దర్శించుకుంటాం. అండ్ ఆ 8 లింగాలు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్స్, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. టెంపుల్ దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉన్నారు. మాక్సిమం అందరు ఈ గిరి ప్రదక్షిణ అయితే నైట్ చేస్తారు, ఎందుకంటే డే టైంలో చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. అండ్ మనం చాలా దూరం నడవాలి. మాక్సిమం అందరు నైట్ ప్రిఫర్ చేస్తారు. ఈ బస్ చూసారు కదా, 300 అని ఉంది. సో టెంపుల్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బస్ ఎక్కండి, టెంపుల్ ముందు నుండే వెళ్తుంది. అండ్ మనం ఈ గిరి ప్రదక్షిణలో మొదట దర్శించుకునేది ఇంద్రలింగాన్ని. ఈ లింగం తూర్పు దిశ ప్రధాన దిశలో ఉంది. దేవలోక రాజు అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పబడుతున్న ఈ ఇంద్రలింగం నవగ్రహాలు, సూర్యుడు మరియు శుక్రుడు ఆధిపత్యంలో ఉంది. ఇంద్రలింగాన్ని పూజించడం ద్వారా భక్తులు దీర్ఘాయుషు మరియు శ్రేయస్సులతో దీవించబడతారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సో ఇక్కడ మనం దర్శించుకోబోయే 8 లింగాల దగ్గర మనం అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ మనం గిరి ప్రదక్షిణ ఎందుకు అంటామంటే, గిరి అంటే కొండ, మనం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఇక్కడ కొండ ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే. ఆ పరమశివుడు మొట్టమొదటి భూమి మీద అడుగు పెట్టింది ఇక్కడే. అండ్ అరుణాచలంకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ వీడియో ఒక్కటి సరిపోదు. మీకు టైం ఉంటే అరుణాచలం హిస్టరీ గురించి తెలుసుకోండి. యూట్యూబ్ లో ఉంటాయి చాలా వీడియోస్, ఎందుకంటే ఈ వీడియో నుంచి చెప్తే వీడియో చాలా లాంగ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ బోర్డింగ్ చూసారు కదా, అబ్జర్వ్ చేయండి. ఇదే మన గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అనుకోండి. మన గిరి ప్రదక్షిణ ఇంద్రలింగంతో స్టార్ట్ చేసి ఈశాన్య లింగంతో. అండ్ 8 లింగాలు ఏంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇంకా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో అయితే మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి. లైక్ ఎవ్రీ 300 meters ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ దర్శనం చేసుకోబోయే లింగం అగ్నిలింగం. ఈ అగ్నిలింగం ఆగ్నేయ దిశ వైపు ఉంటుంది. సో మిగతా అన్ని లింగాలు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. ఈ యొక్క అగ్నిలింగం మాత్రం మనకి మార్గంలో రైట్ సైడ్ ఉంటుంది.
సో ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల మనకు అనగా భక్తులకు వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు, అలాగే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా దారిలో అయితే మనకు ఒక టీ షాప్ కనబడింది. ఇంకా అక్కడైతే ఒక టీ తాగేసాం, ఎందుకంటే మధ్యాహ్నం నుండి మనం ఏం తినలేదు కాబట్టి. సో మనం ఈ గిరివలంలో దర్శించుకుపోయే 3వ లింగం యమలింగం. ఈ దక్షిణ దిశను ఆక్రమించి ఈ యమలింగాన్ని మృత్యుదేవత యముడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ యమలింగాన్ని పూజించడం ద్వారా భక్తులు తమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారని నమ్ముతారు. అండ్ మనకి ఇక్కడ చాలా మంది సాధువులు కనిపిస్తారు. డబ్బులు ఏమైనా ఉంటే, చేంజ్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి. అండ్ అలాగే కర్పూరం ప్యాకెట్ ఒకటి తీసుకెళ్ళండి, ఎందుకంటే చాలా టెంపుల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ అరుణాచలం అయితే ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నార్మల్ టైంలోనే ఇంతమంది ఉంటారంటే ఇంకా శివరాత్రి అప్పుడు ఎలా ఉంటారో. ఇక్కడ దుర్వాసాగ మహర్షి టెంపుల్ దగ్గర స్టోన్స్ అయితే ఇలా పెడతారు, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం. అండ్ ఈ గిరి ప్రదక్షిణలో మాకైతే ఒక అంకుల్ పరిచయం అయ్యాడు. ఇంకా అంకుల్ అయితే మాకు అరుణాచలం హిస్టరీ గురించి చెప్పాడు. అసలు టైమే తెలియలేదు. అండ్ అలాగే ఒక 150 టైమ్స్ ఏమో గిరి ప్రదక్షిణ చేసి మేమైతే చాలా లక్కీ, ఎందుకంటే అంకుల్ మాకు పరిచయం అవ్వడం అండ్ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటి గురించి చెప్పడం. పార్వతీదేవిని అడుగుతాడు. ఆయన అడగంగానే పార్వతీదేవిని ఇచ్చేస్తాడు అనమాట. రావణాసుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు పార్వతీదేవిని. అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలని ఆమె బాధపడుతూ ఉంటే నారద మహర్షి ఎదురవుతాడు. ఎవరు ఈమె అంటారు అనమాట. పార్వతీదేవి అంటాడు. అంటే దేనికి అంటాడు. అందరికంటే అందంగా ఉంది, మా భస్మం పూసుకున్నాడు ఆయన అనమాట. అంటే ఈ నారద మహర్షి అంటాడు, శివుడు నిన్ను మోసం చేశాడు, ఎవరన్నా భార్యని ఇస్తాడయ్యా, నీకు అబద్ధాలు చెప్పాడు, ఆమె భద్రకాళి రాక్షసి అని అంటాడు అనమాట. పార్వతి అయినా భద్రకాళిని అంతా ఒకటే కదా. ఆవిడ వెంటనే ఐడియా వచ్చేస్తే భద్రకాళి రూపం ఎత్తేస్తుంది ఎంత పక్క. అంటే అమ్మవారు అంత అందంగా ఉండే ఆవిడ పడుతుంది, అలా వికారంగా కోరలు గేర్లు ఇలా వర్ణిస్తావి కావాలంటే వెనకాల చూడు, నన్ను తాకి చూడు అన్నట్టు అంటాడు. ఇక్కడ దారిలో అయితే మనకు అన్నదానం పెడతారు డైలీ. ఇంకా లైన్ లో ఉండి అక్కడే తినేసాం, చాలా మంది ఉన్నారు. ఈ గిరివలయంలో మనం దర్శించుకోబోయే 4వ లింగం ఏంటంటే నైరుతి లింగం. దీని దిశ ఆగ్నేయం. ఈ లింగాన్ని రాక్షసుల రాజు అయిన నీరుతి ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఆరోగ్యం, సంపద మరియు కీర్తి దక్కుతుంది. మనం దర్శించుకునే 5వ లింగం వరుణలింగం. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. భక్తులు ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల నీటి సంబంధిత వ్యాధుల నుండి రక్షించబడతారు. మనం దర్శనం చేసుకోబోయే 6వ లింగం వాయులింగం. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్తున్నారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల భక్తులకు గుండె జబ్బులు, కడుపు సమస్యలు, అలాగే అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. గిరివలంలోని 7వ లింగం ఉత్తర దిశ వైపు ఉంటుంది. దాన్నే మనం కుబేరలింగం అంటాం. దీన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ కుబేరలింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితిలో మెరుగుదల ప్రయోజకరమైన. ఈ ప్లేస్ చాలా మంది చూసే ఉంటారు యూట్యూబ్ లో లేదా ఇన్స్టాలో. ఆ కనిపిస్తున్న చిన్న ప్లేస్ లో నుండి బయటికి వస్తారు. అలా వస్తే మనకు మోక్షం వస్తుందని నమ్ముతారు ఇక్కడ. అండ్ ఫైనల్ గా ఈ గిరి ప్రదక్షిణలో దర్శనం చేసుకోబోయే 8వ లింగం ఈశాన్య. అలాగే ఈ ఈశాన్య దిశకు ఎదురుగా ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించినట్టుగా ఈ ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల భక్తులు మనశ్శాంతిని పొందుతారు. సో చూస్తున్నారు కదా, ఆ లాస్ట్ లో ఉన్న అంకులే మాకు పరిచయం అయింది. మాకైతే మంచి కంపెనీ దొరికింది ఈ గిరి ప్రదక్షిణలో. సో అలా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతాయి, నైట్ 12 అలా అయింది. నార్మల్ గా అయితే ఒక 5 అవర్స్ లో కంప్లీట్. మనకైతే రోడ్ మీద ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ. సో మనకైతే ఏం భయం లేదు. సో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి. సో మేమైతే ఇంకా రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాం, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ 8:30కే. సో మేమైతే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకుంటాం. సో టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 4:30 to 5 ఆ టైంలో ఓపెన్ చేస్తారు. మళ్ళీ నైట్ 8:30 వరకు ఉంటుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇదైతే డే 2 ఇన్ అరుణాచలం. సో మార్నింగ్ టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా ఫాస్ట్ గా లేచి రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వెళ్తున్నాం. సో మనమైతే మెయిన్ టెంపుల్ లోపలికి అయితే ఈ రాజగోపురం నుండి వెళ్తాం.
ఈ విజువల్స్ చూడండి. పొద్దున్నే ఈ పక్షులు అయితే గోపురం చుట్టూ తిరుగుతున్నాయి. మనం నార్మల్ గా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కదా, సేమ్ అలాగనే ఇవి పక్షులు కూడా గోపురం చుట్టూ తిరుగుతున్నాయి. సో మనమైతే రాజగోపురం నుండి అయితే లోపలికి వచ్చేసాం టెంపుల్ కి. చాలా పెద్ద ఉంది టెంపుల్ అయితే అసలు. సో నేనైతే కొన్ని మంచి షార్ట్స్ తీసాను, ఈ వీడియోలో నెక్స్ట్ వస్తే చూడండి. ఇంకా మేమైతే క్యూ లైన్లో ఉన్నాం దర్శనానికి. ఇది కాకుండా 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది, అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మాకైతే ఈ నార్మల్ దర్శనానికి అయితే ఆల్మోస్ట్ 2 hours పట్టింది. అండ్ మేము వెళ్ళింది వీక్ డేలోనే, అయినా కూడా మాకు 2 hours పట్టింది. ఇంకా వీకెండ్స్లో వస్తే మాత్రం చాలా టైం పడుతుంది. ఇంకా శివరాత్రి అప్పుడు అయితే సపరేట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎంత టైం పడుతుందో మనం అసలు గెస్. మనకి టెంపుల్లో అయితే మొత్తం 9 గోపురాలు ఉంటాయి. టెంపుల్లో ఒక సర్కిల్ ఉంటుంది, అక్కడ నిల్చొని చూస్తే ఆ మొత్తం 9 గోపురాలు అయితే మనకు కనిపిస్తాయి. యాక్చువల్ అయితే నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాది. ఆ 9 గోపురాల్లో మనకైతే 4 పెద్ద గోపురాలు ఉంటాయి. మనం ఎంటర్ అయ్యాం కదా టెంపుల్లోకి, దాన్ని అయితే మనం రాజగోపురం అంటాం, ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి పే గోపురం అంటాం, అది వెస్ట్ సైడ్. అండ్ ఇంకొకటి తిరుమంజన గోపురం, అదేమో సౌత్ సైడ్. 4వది అమ్మన్ గోపురం, అదేమో నార్త్ సైడ్. ఇంకా దర్శనం అయిపోయి బయటికి రాగానే ఒక పులిహోర అండ్ ఒక చక్కెర పొంగల్ అయితే తీసుకున్నాం. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా కాసేపు అలా లోపల టెంపుల్ మొత్తం అయితే తిరిగేసా. చాలా పెద్దగా ఉంది టెంపుల్, చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం నార్మల్ గా అరుణాచలం అంటాం కదా, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే తిరువన్నమలై అని పిలుస్తారు. అండ్ వాల్ లోనే ఇదే అతిపెద్ద శివుడు టెంపుల్. ఈ టెంపుల్ ని కొన్ని వేల సంవత్సరాల క్రితం 9th centuryలో, అంటే 1850 CE to 1215 CE ఈ మధ్యలో చోళరాజులు అయితే కట్టించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అండ్ అలాగే ఆ తర్వాత పరిపాలించిన పల్లవులు, విజయనగర రాజులు వీళ్ళు కూడా ఈ టెంపుల్ ని ఎక్స్పాండ్ చేయడం లాంటివి చేశారు. అండ్ మీకు విషయం తెలుసా, మన కంట్రీలోనే ఎక్కువ టెంపుల్స్ ఉన్న స్టేట్ ఏంటంటే తమిళనాడే. ఆల్మోస్ట్ 3,60,000 పైగా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే జస్ట్ అలా పైన చెప్పిన, ఇంకా చాలా హిస్టరీ ఉంది టెంపుల్ కి, ఒక్క వీడియోలో చెప్తే మాత్రం అసలు అవ్వదు. ఇంకా మేమైతే టెంపుల్ కి బయటికి వచ్చేసాం. రూమ్ కి వెళ్ళి అయితే రూమ్ చెక్అవుట్ చేయాలి. మేము స్టే చేసింది ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ముందు ఒక గల్లీ ఉంటుంది, అందులో కొంచెం దూరం వెళ్తే మనకైతే అక్కడ రంగా లాడ్జ్ అని కనిపిస్తుంది. అండ్ ఆ లైన్ లో కరుణిగర్ మఠం అని ఉంటుంది, అందులో స్టే చేసాం. మ్యాప్స్ లో సెర్చ్ చేసి వస్తాం. ఇదే మేము స్టే చేసిన రూమ్. ఇద్దరు పడుకోవచ్చు, 600 రూపీస్. ఫ్యాన్ కండిషన్ అంత ఏం బాగాలేదు. ఒక సింక్, ఇదేదో టెంట్ హౌస్, మొత్తం టెంట్ హౌస్ సామాన్ ఉంది ఏదో. అండ్ గీజర్ ఉంది, ఓకే పర్లేదు, హాట్ వాటర్ అయితే వస్తాయి. ఓకే, వాష్రూమ్ అయితే ఓకే బాగానే ఉంది. సో అది ఇంకా చెక్అవుట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి రూమ్లో. సో ఇది ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. లాకర్స్ తీసుకుంటే ఇక్కడ పడుకోవచ్చు. ఇవన్నీ 150 రూపీస్ లాకర్స్. సో మీకు బయట కూడా చూపిస్తా రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఈ గలీలో అని. లాకర్ తీసుకుంటే ఇక్కడే ఫ్రెష్ అవ్వచ్చు, బాత్రూమ్ అవి ఇస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మేము స్టే చేసిన లైన్ అండ్ పక్కన మొత్తం చుట్టుపక్కల అయితే అన్ని లాడ్జెస్ ఉంటాయి. సో మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు. సో చెక్అవుట్ ఇంకా వెళ్ళిపోతుంది. సో అరుణాచలం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా తిరుపతి ఈ బస్సులోనే మధ్య. ఇంకా తిరుపతి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అయింది. ఇంకా అక్కడ నుంచి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళి అక్కడ తినేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా స్టేషన్ స్టార్ట్ అయ్యాం. సో మనకైతే తిరుపతి రైల్వే స్టేషన్ బయటే మనకి విష్ణు నివాసం ఉంటుంది. ఇక్కడే మనకైతే SSD టోకెన్స్ అవి ఇస్తారు. ఎవ్రీడే నైట్ 9 PM ఇస్తారు నెక్స్ట్ డే టోకెన్స్. సో మన ట్రైన్ అయితే 6:30 స్టార్ట్ అవుతుంది. ట్రైన్ మొత్తం ఖాళీ. మాకు అప్పర్ బెత్ వచ్చాయి. ఇదే మనం వెళ్ళబోయే సికింద్రాబాద్కి, తిరుపతి లింగంపల్లి. జనరల్ అయినా ఫుల్ ఖాళీ ఉంది. ట్రైన్ మాత్రం నీట్గా ఉంది, కొత్తలా ఉంది. సో మేము తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళాం కదా. సో ఎవరన్నా హైదరాబాద్ నుండి రావాలనుకుంటే మాత్రం మధురై ఎక్స్ప్రెస్ ఉంది, అది కాచిగూడ నుండి తిరువన్నమలైకి ఉంటుంది డైరెక్ట్. అది ఎవ్రీ మండే ఉంటుంది 8:30కి. అండ్ మనకు ఇంకో ట్రైన్ చెల్లపల్లి నుండి ఉంది, అది కన్యాకుమారి ఎక్స్ప్రెస్, అది ఎవ్రీ వెనస్డే ఉంటుంది 9:30కి. సో తిరువన్నమలకి అయితే చాలా రేర్ ఉంటాయి ట్రైన్స్. సో దానికి దగ్గరలో ఉన్న కాట్పట్ జంక్షన్ కి అయితే మనకి సికింద్రాబాద్ నుండి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది.
సో అది బడ్జెట్లో వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. మాకైతే ఈ తిరుపతి అండ్ అరుణాచలం ట్రిప్ మొత్తం కలిపి రౌండ్ 3,000 to 4,000 అలా అయింది. మేమైతే ఫుడ్ మొత్తం తిరుపతిలో అయితే అక్కడ వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర తిన్నాం అండ్ ఇక్కడ తిరువనమలలో ఒకసారి తిన్నాం అంతే. సో అక్కడ మాకు సేవ్ అయింది. అండ్ అది గైస్ నేను చెప్పాలనుకుంది. అండ్ నా సైడ్ నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మొత్తం చూసాక మీకు వర్త్ అనిపిస్తే, అదే మీకు మంచిగా అనిపిస్తుంది అనుకోండి, కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు తిరుపతి అండ్ అరుణాచలం ఎవరితో వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకైతే చాలా హెల్ప్. సో మీ అందరికి చాలా థ్యాంక్స్ వీడియోలో ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.